మైనా స్టోరీస్. ఏవండి, ఏవండి, తలుపు తీయండి. అమ్మా తులసి, వాడంతేనమ్మా. కోపం వస్తే గదిలోకెళ్ళి తలుపులు మూసుకుంటాడు. మనం ఎంత బతిమిలాడినా ప్రయోజనముండదు. అవునమ్మా, వాడొక మూర్ఖుడు. రేపొద్దున వాడే తలుపు తీస్తాళ్లే. అవును తులసి, మీ మావయ్య చెప్పింది నిజమే. ఏమే, చాలా పొద్దుపోయింది కదా. అమ్మాయిని మన గదికి తీసుకువెళ్ళు. నేనిక్కడ హాల్లో పడుకుంటాన్లే. అలాగేనయ్యా. వద్దు మామయ్య, మీరు వెళ్ళి పడుకోండి, ఆయన గురించి నేను చూసుకుంటాను అని అంటుంది తులసి. భార్యాభర్తల మధ్య ఎక్కువ జోక్యం చేసుకోవటం మంచిది కాదనుకొని వాళ్ళ గదికి వెళ్ళిపోతారు. తులసి హాల్లోనే కూర్చుంటుంది. మనస్సులో తులసి, ఇదేంటి, ఈయన ఇలా ప్రవర్తిస్తున్నాడు? నా గురించి అసలేం పట్టించుకోవటం లేదు. ఇలాగే ఉంటే నా భవిష్యత్తేంటి అని కంగారు పడుతూ ఉంటుంది. తెల్లవారుతుంది. ఇంట్లో తులసి ఎక్కడా కనిపించదు. రేయ్, అమ్మాయేదిరా ఏమో, నాకేం తెలుసు? దాని గురించి నన్ను అడక్కండి అని చెప్పి పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు. ఆ ఇంట్లో తులసి సూట్ కేసు లేకపోవటం గమనిస్తుంది సత్యవతి. ఏమయ్యా, తులసి కనిపించటం లేదు. కోడలు వాళ్ళ పుట్టింటికి పోయినట్టుంది. అలాగా? అయ్యో, మన వాడి విషయం తెలిస్తే నా చెల్లికి నా మొహం ఎలా చూపించాలి అని బాధపడతాడు కేశవరావు. తులసి పుట్టింటికి వస్తుంది. కూతుర్ని చూసి ఆమె తల్లిదండ్రులు సంతోషపడతారు. ఇదేంటమ్మా, ఇంత పొద్దున్నే వచ్చావేంటి? ఏ రాకూడదా అమ్మా? చచ్చా, అది కాదమ్మా. ఒక్కదానివే వచ్చావా తల్లి? అవును నాన్నా. అదేంటమ్మా, బావ నీ వెంట రాకుండా నిన్నొక్కదాన్నే పంపించటమేంటి? అవునమ్మా, మేమే నిన్ను ఎప్పుడూ ఎక్కడికి ఒంటరిగా పంపించలేదు. అలాంటిది వాళ్ళెలా పంపించారు? తులసి జవాబు చెప్పకుండా మౌనంగా ఉంటుంది. పక్కనే ఉన్న స్వప్న చెవిలో గౌతమి, చూశావా అక్క, మొన్నేమో అది రాకుండా దాని భర్త ఒక్కడే వచ్చాడు. ఇప్పుడేమో అతను రాకుండా అది ఒక్కతే వచ్చింది. నాకేదో అనుమానంగా ఉంది. అవును చెల్లి, దాని మొహం చూడు, లోపలికి పీక్కుపోయి ఉంది. ఏదో బాధలో ఉన్నట్టుంది. ఏంటి చెల్లెమ్మా, ఎందుకు మౌనంగా ఉన్నావు? చెప్పమ్మా, ఏం జరిగింది? తులసి దుఃఖం ఆపుకోలేకపోతుంది. ఎక్కిళ్ళు పెట్టి ఏడుస్తుంది. అది చూసి తులసి తల్లిదండ్రులు, అన్నలు కంగారు పడిపోతారు. ఏమైంది తల్లి, ఎందుకు ఏడుస్తున్నావు? అప్పుడు తులసి తన భర్త గురించి మొత్తం చెప్తుంది. అది విని తులసి తల్లిదండ్రులు, అన్నలు షాక్ అవుతారు. వదినలు మాత్రం లోలోపల తెగ సంతోషపడిపోతారు. ఇదేంటమ్మా, ఇలా జరిగింది? నువ్వు చెప్పేది నమ్మలేకపోతున్నావు. నా తోడబుట్టిన అన్న తన కొడుకు జీవితం కోసం నా కూతురు జీవితాన్ని నాశనం చేస్తాడా? అమ్మా, ఇందులో మావయ్య తప్పేముంది? ఆయన స్థానంలో నువ్వున్నా అదే చేస్తావు. ఈ విషయం ముందే తెలుసుంటే ఆ రోజు బావ ఇక్కడికొచ్చినప్పుడు నేను చిన్నన్నయ్య కలిసి మీ ఆయనకి బడిత పూజ చేసేవాళ్ళం. ఆయన ఇక్కడికెప్పుడొచ్చాడు? ఒకరోజు వచ్చాళ్లే అని ఆ రోజు వెంకటేష్ చెప్పిన కట్టుకథ మొత్తం చెప్తారు. నువ్విక్కడే ఉండమ్మా, నిన్ను తీసుకుపోవటానికి వస్తాడు కదా మీ ఆయన. అప్పుడు తేలుస్తాం అతని వ్యవహారం. అన్నయ్య, ఆయన వచ్చినప్పుడు తొందరపడి ఆయన మీద చెయ్యి వేయకండి. నేను కోరుకుంటున్నది ఆయన మంచిగా మారాలని, అంతే. అర్థమైందమ్మా, నువ్వేం భయపడకు. లోపలికెళ్ళి రెస్ట్ తీసుకో. అలాగే అన్నయ్య అని తులసి లోపలికి వెళ్ళిపోతుంది. ఇదేంట్రా ఇలా జరిగింది? ఒకవేళ వాడు దారికి రాకపోతే ఏం చేద్దాం? చేసేదేముంది నాన్న, మన మనసుకి కష్టంగా ఉన్నా సరే ఒకసారి ఆడపిల్లకి పెళ్ళయ్యాక అత్తారింట్లోనే ఉంచాలి. మరక్కడుంటే చెల్లి పస్తులుండాల్సొస్తుంది కదరా. అందుకేనమ్మా, అలా కాకుండా ఉండేలా ప్రతి నెలా చెల్లి ఖర్చులకి, పోషణకి కావలసిన డబ్బు మనమే పంపిద్దాం. మంచి ఆలోచన చేశావన్నయ్యా, నేను అదే చేద్దామనుకున్నా. అది విని స్వప్న, గౌతమి కళ్ళు ఎర్రగా మారిపోతాయి. తులసి మీద వాళ్ళకి కోపం మరింత పెరిగిపోతుంది. మనస్సులో గౌతమి, ఎందుకనుకోవు, నీ పెళ్ళాం కంటే చెల్లెలే ముఖ్యం కదా అని తులసి గది వైపు చూస్తూ మెటికలు విరుస్తుంది. స్వప్న మనస్సులో, కట్టుకున్నదేమైపోయినా ఈ మనిషికి పట్టదు కాని వాళ్ల చెల్లాయి మాత్రం ఎక్కడున్నా సరే సుఖంగా ఉండాలట అని అనుకుంటూ తులసి గదివైపు చూస్తూ మొహం చిట్లించుకుంటుంది. అక్కడ తులసి అత్తగారు సత్యవతి కూరగాయలు తీసుకోవటానికి కూరగాయల బండి దగ్గరికి వెళ్తుంది. ఆ సమయంలో ఇరుగుపొరుగు అమ్మలక్కలు కూడా కూరగాయలు తీసుకుంటూ ఉంటారు.
ఏంటి సత్యవతి, కొత్త కోడల్ని అప్పుడే పుట్టింటికి తరిమేశారట? పొద్దుట్నుండి ఊరంతా అదే వార్త గుప్పుమంటుంది. మరే అసలు నీ కొడుక్కి పిల్లనిచ్చే దిక్కే లేదు. ఏదో మేనరికం కాబట్టి వాడదృష్టం కొద్దీ పెళ్ళయింది. ఆ పిల్లని జాగ్రత్తగా చూసుకోకుండా ఇలా చేస్తాడా? వాడిలాంటి బాధ్యత లేనివాడు ఇవన్నీ ఎందుకు ఆలోచిస్తాడు అని అనుకుంటూ ఉంటారు. వాళ్ళ మాటలు వింటూ సత్యవతి అక్కడ ఉండలేక లోపలికి వెళ్ళిపోతుంది. మరోవైపు తులసి వదినలిద్దరూ ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉంటారు. అక్కా, ఆ తులసి మొగుడు దాన్ని తీసుకుపోవటానికి వస్తాడంటావా? అతను వచ్చేలా కనిపించటం లేదు. ఈ మహాతల్లి దరిద్రం మనకి జీవితాంతం వదిలేలా లేదు. దానికి పెళ్ళైపోయింది కదా, ఇక పీడ విరగడైపోయిందనుకునే లోపు మళ్ళీ ఇలా దాపరించిందే. ఏదో విధంగా మనం మన భర్తల్ని చెప్పు చేతుల్లో పెట్టుకోలేకపోతే వాళ్ళ చెల్లికి ఆస్తి మొత్తం పంచిపెట్టేలా ఉన్నారు. మరెలాగక్కా? ఏముంది చెల్లి, పుట్టింటికి పోతామని బెదిరిద్దాం. అది ఒక్కటే మన దగ్గరున్న ఆయుధం అని అనుకుంటారు. ఓ రోజు ఇంట్లో ఎవ్వరూ ఉండరు. తులసితో పాటు వదినలిద్దరే ఉంటారు. అమ్మా మహాతల్లి, నీ పెళ్ళయ్యాక కూడా మమ్మల్ని సంతోషంగా ఉండనివ్వవా? ఏమైందొదినా? నేనేం చేశాను? మేము మా మొగుళ్ళు రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించేది నిన్ను కూర్చోబెట్టి మేపటానికి అనుకుంటున్నావా? మా మొగుళ్ళకి బుద్ధి లేదనుకుందాం, మేమంటే లెక్కలేదనుకుందాం. కాని మీ అమ్మా నాన్నకి బుద్ధేమైనట్టు? వాళ్ళు పెద్దవాళ్ళు, అన్నీ తెలిసిన వాళ్లేగా. ఇంట్లో 2 కోడళ్ళున్నారు. వాళ్ళ అభిప్రాయం కూడా కనుక్కోవాలని తెలీదా? కాసేపు వాళ్ళని పక్కన పెడదాం. అసలు మరి నీ బుద్ధేమైంది? కాకులెత్తుకుపోయాయా? ఆడపిల్ల పెళ్ళై పుట్టింటి గడప దాటి అత్తారింట్లో అడుగుపెట్టాక ఎంత కష్టం వచ్చినా అక్కడే ఉండి భరించాలి తప్ప, ఉంది కదా అని ఓ తుర్రుమంటూ పుట్టింటికి పరుగెత్తుకొని రాకూడదు. అయినా ఎన్నాళ్ళని పుట్టింటి వాళ్ళు నిన్ను చూసుకోవాలి? వాళ్లకంటూ జీవితాలుండవా? నీ ఒక్కదానిదే జీవితం అనుకుంటున్నావా? నువ్వు బావుంటే చాలనుకుంటున్నావా? సిగ్గు శరం చీవు నెత్తురు ఉన్నవాళ్ళెవ్వరూ కూడా అత్తింట్లో ఎన్ని సమస్యలున్నా ఇలా పుట్టింటికొచ్చి కూర్చోరు. అక్కడే వాళ్ల చావేదో వాళ్ళు చస్తారు. వాళ్ల మాటలకి తులసి కన్నీళ్లు పెట్టుకుంటుంది. నీ మొగుడు బాధ్యత లేనివాడే అనుకో, నీకేం మాయరోగం? కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయిగా, ఏదో ఒక పని చేసుకుని పొట్టపోసుకోవచ్చుగా. నీ జీవితాంతం కూడా పుట్టింటి వాళ్లే జరపాలంటే ఎలా కుదురుతుంది? తులసి మనస్సు చాలా బాధపడుతుంది. ఇదిగో ఆఖరిగా చెప్తున్నాం, జాగ్రత్తగా విను. రేపు కాని నువ్వు నీ అత్తారింటికి వెళ్ళకపోయావో మేం మా పుట్టిళ్ళకి వెళ్ళిపోతాం. మేం మా పుట్టింటికెళ్లేది వాళ్ల మీద బెంగతో అనుకుంటున్నావేమో. కాదు, శాశ్వతంగా ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నాం. మీ అన్నయ్యలకి విడాకులిచ్చేస్తాం. వారి మాటలు విని తులసి షాక్ అవుతుంది. వద్దొదినా, అంత పని చెయ్యకండి. నా అన్నలెప్పుడూ సంతోషంగా ఉండాలి. వాళ్ల కాపురాలు బావుండాలి. నా పుట్టిల్లెప్పుడూ ఆనందంగా కలకలలాడుతూ ఉండాలి. అందుకే రేపటి వరకు కాదు, ఈరోజే, ఇప్పుడే నేను వెళ్ళిపోతాను. ఇదిగో ఇంకో విషయం, మేము నీతో మాట్లాడిన మాటలు మీరేం భయపడకండి వదినా. మీరన్న మాటలేవీ అన్నయ్యలకి కానీ అమ్మా నాన్నకి కానీ చెప్పను. మరిప్పటికిప్పుడు అకస్మాత్తుగా అత్తారింటికెందుకెళ్తున్నావు అని అడిగితే ఏం చెప్తావు? వేరే ఏదో కారణం చెప్తాను. ఆ మాటకి స్వప్న గౌతమి ఊపిరి పీల్చుకుంటారు. కొద్దిసేపటికి అన్నలు తల్లిదండ్రులు పొలం నుండి ఇంటికి వస్తారు. తులసి సూట్ కేస్ తీసుకుని హాల్లోకి వస్తుంది. ఎక్కడికమ్మా బయలుదేరావు? నేను మా అత్తగారింటికెళ్తున్నాను నాన్నా. వాళ్ళు నలుగురు ఆశ్చర్యపోతారు. అదేంటమ్మా, మీ ఆయన వచ్చి తీసుకుపోకుండా నువ్వే పోతానంటున్నావేంటి? అదేనమ్మా, మా ఆయన ఫోన్ చేసి నన్ను క్షమాపణ అడిగాడు. ఇంటికి రమ్మన్నాడు. అది కాదు చెల్లి, బావొచ్చి నిన్ను తీసుకుపోతే బావుంటుంది కదా. అంటే అన్నయ్య, ఆయన మొహం మీకు చూపించటానికి మొహం చెల్లక ఇక్కడికి రాలేకపోతున్నానని చెప్పాడు. అది సరేనమ్మా, నీ సమస్య ఇంకా పరిష్కారం కాలేదు కదా. పరిష్కారం అయిపోయిందన్నయ్యా. స్వయంగా మా ఆయనే ఇక నుండి ప్రతి నెలా జీతం తెచ్చి నా చేతిలో పెడతానని చెప్పాడు. అది విని వాళ్ళందరూ చాలా సంతోషపడతారు. సరే అయితే, నేను చిన్నన్నయ్య నీతో పాటు వచ్చి మీ అత్తగారింటి దగ్గర దిగబెడతాం పదా. వద్దన్నయ్యా, నేనొక్కదాన్నే వెళతాను. అదేంటమ్మా, ఇంతమంది ఉన్నావు, నిన్నొక్కదాన్ని ఎలా పంపమంటావు? పోనీ నీకు తోడుగా మీ వదినలు రమ్మంటావా? వద్దన్నయ్యా, నా మాట వినండి ప్లీజ్. నేనొక్కదాన్నే వెళ్తాను.
సరేనమ్మా, నీ ఇష్టం. ఇదిగో ఈ డబ్బుంచమ్మా. వద్దన్నయ్య, నా దగ్గరున్నాయి, నేనెళ్ళొస్తాను మరి అని డబ్బు కూడా తీసుకోకుండా అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది తులసి. వదినలిద్దరూ లోలోపల పీడ వదిలిపోయిందని సంతోషపడతారు. ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైనా స్టోరీస్.